వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అన్న, మాది అంబర్పేట నియోజకవర్గంలో దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ మూసి ప్రవాహిక ప్రాంతం ఉంటుందన్న. మన గవర్నమెంట్లో దానికి ఒక్క ఇల్లు కూడా కులగొట్టకుండా మూసి డెవలప్మెంట్ అనేది మన కేటీఆర్ గారు దూరదృష్టితోని మన భవిష్యత్తు తరాలకు మంచిగా ఉండాలని చెప్పి అంబర్పేట నియోజకవర్గంలో మురికి కాలువలు ఉన్న మొత్తం క్లీన్ చేసి ఆడ ఎస్టీపీలు ప్లాంట్ చేయించి అన్న డెవలప్మెంట్ చేస్తే ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చి ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోనికే వాళ్ళ బ్రోకర్ దందాలు చేసుకోనికే మొత్తం అంబర్పేటలో ఈరోజు గంగానగర్ కానివ్వండి, అన్నపూర్ణ నగర్ అటు మొత్తం ప్రవాహిక ప్రాంతాల్లో మార్కింగ్ వేసి వాళ్ళ మొత్తం కులగొట్టనికే చూస్తున్నారు. అక్కడ నివసించేది మొత్తం నిరుపేదలన్న, మొత్తం మధ్యతరగతి నిరుపేద విలువలు. వాళ్ళు డైలీ పని చేస్తే కానీ వాళ్ళకు ఉండరు, రేకులు ఇల్లు ఉంటాయి. ఆ ఇంట్లో కూడా మార్కింగ్ వేసిండన్న. కాబట్టి మన కేటీఆర్ అన్న గారు, సీనన్న గారి ఆధ్వర్యంలో ఈ పోరుబాటాన్ని విజయవంతంగా చేసి అంబర్పేటలో ఎట్టి పరిస్థితుల్లో ఏ బుల్డోజర్ని ఎంటర్ కాకుండా విద్యార్థి విభాగం నుంచి మేము అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ అవకాశం థ్యాంక్ యూ అన్న.